మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్ మీద జరిగిన దాడిని యావత్ తెలంగాణ ప్రజలు బీసీ ప్రజలు తరపున ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ ప్రజల పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను అంతమొందిస్తే మాకు అడిగే దిక్కు ఉండదనే ఆలోచనతోటి అగ్రకులాలు ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు బీసీ జాతుల కోసం పోరాటం చేసేటువంటి తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి అని మేము ఘంటాపకంగా చెప్పదలుచుకున్నాం. వాస్తవంగా చూసుకున్నట్లయితే బీసీలు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉన్నాం. మేము ప్రస్తుతం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించినందుకు ఈ అగ్రకులాలు ఆధిపత్య వర్గాలు ఓర్చుకుంటలేవు. వారు రాజకీయాన్ని గత 100 సంవత్సరాల నుంచి అనుభవించుకుంటూ ఆ రాజకీయం విధి విధానాలను వాళ్ళు పొందిళ్ళు కాబట్టి ఏదైతే మా చేతులకెళ్ళి ఈ రాజకీయం పోతే మాకు ఇబ్బంది అయిద్దనే ఆలోచనతోటి బీసీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇంకా మున్నూరు కాపు ముద్దుబిడ్డ కాబట్టి రెడ్ల తర్వాత వెలుమల తర్వాత రాజకీయానికి దగ్గరలో ఉన్నది, ఆ కుర్చీకి దగ్గరలో ఉన్నది మున్నూరు కాపులే కాబట్టి అడుగడుగున మున్నూరు కాపులను అనగదొక్కుతా ఉన్నారు. ఈ చర్యను మేము యావత్ మున్నూరు కాపు సంఘం యావత్ బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.